భారత పార్లమెంటరీ వ్యవస్థలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పోస్టులు చాలా కీలకమైనవి. ఇవి రెండు రాజకీయాలకు అతీతమని థియరిటికల్‌గా మనం చెప్తూ ఉంటాం కూడా. అయితే మే 2019 నుంచి ఈ రోజు వరకు కూడా భారతదేశంలో మన లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టు వేకెంట్‌గా ఉంది. అసలు ఇంతకాలం వేకెంట్‌గా పెట్టొచ్చా? ఇంతకాలం డిప్యూటీ స్పీకర్ పోస్టు ఖాళీగా పెట్టొచ్చా? దీనికి సంబంధించి ప్రధాన అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ఇది అన్‌డెమోక్రటిక్ అని, ఇల్లీగల్ అని చెప్పి కామెంట్ చేశారు. అంటే డిప్యూటీ స్పీకర్‌ని ఈ 6 సంవత్సరాల నుంచి అపాయింట్ చేయకుండా ఉండటం అనేది చాలా ప్రజాస్వామ్య విరుద్ధమని, చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని ఆయన చెప్పారనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 93, 94 ఈ ఆర్టికల్స్ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 93 ప్రకారం అపాయింట్మెంట్ ఆఫ్ స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ యాజ్ సూన్ యాజ్ మే బీ, అంటే కొత్త లోక్సభ కన్వీన్ అయ్యాక వీలైనంత త్వరగా స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయాలి. మనకు తెలుసు స్పీకర్ ఎలక్షన్ జరుగుద్ది, డిప్యూటీ స్పీకర్ కూడా ఎలక్షన్ జరుగుద్ది అనమాట.